హాయ్ ఫ్రెండ్స్, కేదార్నాథ్ వచ్చాము. మొత్తానికి సగం దారి అయ్యింది, ఇంకా సగం దారి అవ్వాలి. చలి అయితే లేదు, దేవుడి దయ వల్ల వర్షం కూడా లేదు. ఇలాగే ప్రయాణం సాగాలి, చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు మేము వచ్చిన దారులు. రష్ మామూలుగానే ఉంది, మరి అంత టూ మచ్గా ఏం లేదు. ఈరోజు 21 జూన్, పర్వాలేదు, రష్ మరి అంత రష్ ఏం లేదు. ఎందుకంటే కొన్ని వీడియోస్లో కొంతమంది బాగా రష్ ఉందని భయపట్టించారు మనకి. ఇప్పుడు పర్వాలేదు. ఇది గుర్రాలు, మేము కాసేపు కూర్చుని పోయాం, సగం అయిపోయింది. గుర్రాలను చూస్తుంటే పాపంగా అనిపిస్తుంది. ఇవన్నీ మౌంటైన్స్, సగమే ఎక్కాము, ఇంకా సగం ఎక్కాలంట. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో కేదార్నాథ్ లైన్లో నుంచున్నాను గుడి దర్శనానికి. ఇప్పుడు ఇంకా బిల్డింగ్లు అవుతున్నాయి, అంటే హోటల్స్. మేబీ మీరు వచ్చేసరికి ఇంకా చాలా హోటల్స్ ఫెసిలిటీస్ పెరిగిపోతాయి. ఇది పెద్ద లైన్ యాక్చువల్లీ కేదార్నాథ్ దర్శనానికి. ఇదంతా సరౌండింగ్స్. అక్కడ శనీశ్వర టెంపుల్ ఒకటి ఉందంట పైన. ఇది చూడండి, అద్భుతం అసలు. క్లియర్గా కనిపిస్తుందో లేదో, మొత్తం ఐస్ మౌంటైన్ కనిపిస్తుందా? ఐస్తో మౌంటైన్. హాయ్ ఫ్రెండ్స్, ఆ మూమెంట్ వచ్చేస్తుంది దగ్గరికి. కేదార్నాథ్ ఎదురుగా ఉన్నాము, మౌంటైన్స్, ఇది టెంపుల్. లైన్లో నించున్నాము, ఇంకా కొద్ది క్షణాల్లో లోపలికి వెళ్తాం. भैया ये पत्थर को क्या बोलते हैं? भीमशिला। भीमशिला, वो जब 2013 का यही आया है ना? హైదరాబాద్. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? విన్నారు కదా, ఇది భీమ్శిల. ఆహా, ఏం స్మెల్. కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. సో ఇంకా భీమ్శిల చూద్దామని వచ్చాము. కేదార్నాథ్లో ఒక 2000 రూపీస్ ఇస్తే చక్కగా లోపల కూర్చోబెట్టి గోత్రనామాలు చెప్పి పూజ చేశారు. ప్లస్ అక్కడ పార్వతమ్మ కూడా ఉన్నారు. బయట నుంచి చూస్తే మనకు కనిపించరు పార్వతమ్మ. సో పార్వతీదేవికి కూడా నేను వచ్చేటప్పుడే బ్లౌజ్ పీస్ అది తెచ్చాను. మన కేదార్నాథ స్వామికి ఏమో కండవా తెచ్చాను. రెండు వాళ్ళకి సమర్పించి పూజ చేసుకున్నాను. ఇదిగోండి మన గుడి. మన దేవుడు ఉన్నాడు అన్న సాక్ష్యానికి ఈ భీమ్శిల ఒక నిదర్శనం. 2013లో వచ్చిన తుఫాన్కి ఈ భీమ్శిల వచ్చి కాపాడింది. ఇదంతా చూసారు కదా, మంచు, మొత్తం మంచు అండి. అసలు కదబుద్ధి అవ్వట్లేదు ఇక్కడ నుంచి. కానీ మనం బయలుదేరాలి. అందరూ ఇలాగే ఉండిపోతే కష్టం కదా.
ఓకే అయితే మళ్ళీ కలుద్దాం.